లప్ప కొట్టుకోబడితివి. ఈ సమ్మక్కల పుణ్యం చేయబట్టి కోళ్ళకి ఎవరెట్టు పెరిగినాయి అబ్బా. ముత్తమంత లేదు 250 అట. బూరిగిరంత వంగో అద్దెకిలన్నీ వెళ్తుందో వెళ్ళదో. ఇంకా బాడుకో నర్సిగాన్ని ఒక కోడి పైసలు ఇస్తా పింఛను పడ్డవాళ్ళంటే పైసలు లేవు ఏం లేవు కోళ్ళు లేవు ఏం లేదని వెళ్ళవచ్చింది అన్నట్టు. మన సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారంల ఆదివాసుల వరుల జాతర. మొత్తం అంత లేదు, కొబ్బరికాయ 35 రూపాయలట. ఊరు కూడా ఓ మనిషి ఎంతసేపు తెస్తావు బోరు? మొత్తం అంత కొబ్బరికాయకు పొంట ఒక్క జామ తీయబడుతుంది. నీ అబ్బా కొబ్బరికాయతో ఉచ్చుకుంటే కొబ్బరికాయ వెళ్ళినట్టు వాళ్ళ తలకాయ నువ్వు తీయే సూత్తా అనగానే అయిపోతుంది అనుకుంటావా? మాసాలు గాని ముసల్దానికి ఎదురుగా కోడిని తేయడానికి పోయింది. అయ్యో మీ ముసల్దానికి ఏమన్నా భయం అవుతున్నా? అదే మా అత్తత్తి దాని నోరుకి ఎవరు భయపడకుండా అయిపోయా. ఏమో ప్రపంచ కప్లు తీసుకొచ్చినట్టు ఏవాడికి కోడిగా తెచ్చేది ఎదురుంగా ఉన్నట్టు ఎదురుంగా. అంటే మా ముసలి దొర్రు అవుతుందా? నీకు తెలియదా పతాకని నేను చెప్పన్నా? ఓ రోజు మెడలు ఉంటే బంగారు మెడలు వచ్చు మీ ముసల్దానికి ఎరికేనా? మొన్న దుర్గమ్మకి వేసుకున్నాడు తలకాయ కూర ఒక్కటి తింటా అదే చుట్టాల ముందట ఇజ్జత్ వాయే. అయ్యో నా చుట్టాలు కడుపు కన్నా ఎక్కువ నా తీయరాదు. ఒకటే తిన్నా దీర్ఘాలు తీయబడుతుంది. మళ్ళేమైందే దీర్ఘాలు ఇస్తానంటున్నావు? మళ్ళేమన్నాడు ఈ లేవలేని మాటలోడు? అగో చూసినా మీ ముసల్దాని మాటలు లేవలేని మాటలట. ఊకున్న కొద్ది ఉప్పురా వేసినట్టు మాట్లాడుతుంది. నాకు పిక్కెలు వేసినంటే ఏనాడో బజార్కి బగ్గరే ఇట్లని ఇద్దరిని. అయ్యో నా బజారు నేను చూడను బజారా? బార్స పరుగు లేవు కానీ బజార్ ఎక్కి మాట్లాడతాడట. నువ్వు ఏ ఆరాయే కొబ్బరికాయ బూర్వి కాబట్టి మగ మీద గారు అన్నాడు అవతల ఇతర పనులు ఎన్నో వేసుకొస్తాడు. ఆడదాన్ని నేను కోరుకోవాలా పదట్లా? ఇగో ముసల్లానా మీ ఇద్దరు నాకు గిట్నే తలిగిర్రనుకో తాడు తెంపుకున్న బర్రోలే పోతా మరి చెప్తానా? అయ్యో నీ బెదిరించులో మటన్ సెంటర్ ముంగట్టుకొని మాక తొడగొట్టిందట. ఇట్లా ఎన్ని రోజులని బెదిరిస్తావు? ఇటు పోతా అటు పోతా అనుకుంటా పని చెప్పుడు భయం. ఇంట్లోకెళ్ళి పోతా అట్లరా నా కథ నీకు ఇప్పుడు తెలియదమ్మా. ఏనాడో బగ్గలు ఆయనక చెప్తా నీ సంగతి. సంగతి చెప్తావా? ఏతుల కోబరని ఇల్లు ఎక్కడంటే కట్ట కింద కమ్మల గుడిసి అన్నాడట. వెనుకటికి ఎవడ నీ అసంటాడు గట్టే ఉన్నా నీ కథ కూడా. తాగులేదు పిత్తలేదు కానీ కొడతా అని బాగా బెదిరిస్తున్నావు. ఈ వరకు నా మీద చేతాను దెబ్బ కూడా వేయలేదు. 10 ఏళ్ళు ఎంట నుంచి ఉంచుకుంటున్నా సలరామనాకరు కూడా. కొడతా అంటున్నావు. కొట్టు కోడిని కోసినట్టు కొత్త బిడ్డ ఏమనుకుంటున్నావో నాకు అర్థం కాదు. మీ ఇద్దరు సముద్ర పొరకంటే ఎక్కువ ఉంది. కోరినాడేసి సమ్మక్క నువ్వు దీపో మామూలు ఇత్తగాని మీ అక్కకు ఫోన్ చేసి చెప్పినావా మరి రమ్మని? నాకు ఏడే పని తీరింది దాన్ని ఫోన్ చేసి చెప్పడానికి. నేను చెప్పలే ఇంకా. నీ మౌనికి పని తీరదా నీకు పని తీరదా? ఇక నేనే రాత్రి వల్లది పని లేక. ఓ మనిషి ఆ కొబ్బరికాయ ఆడబెట్టి మా బాబు ఫోన్ చేసి చెప్పు ఇద్దరిని రమ్మని. ఏమని చెప్పండి? నన్ను చూడొస్తారు ఇద్దరు రారని చెప్పు. ఏమని చెప్పాలా అని అడుగుతాండు. ఒక్క పనన్న సుధరాచుకొని చేసింటుందా? అమ్మో ఎమ్మరు ఊక కొడతారా నిన్ను ముందు కట్టడాడిసి గిజ్జయి అని ఒక్కొక్కరు చూడిపో. నీ పని సార్లాగుండా. అగో గిసోంటి కాల్చుకొచ్చే మాటలు మాట్లాడతారే అవ్వతోడు నీ నెత్తంతా రేపుద్దు అవుతుంది. నన్ను చూడొస్తారా? మరి లేకుంటే అన్నా నా ఎత్తు బంగారం ఇస్తానని రారి అంటవా? ఏం చెప్పాలంటవా? ఎన్నడు పోతానికి బాలకాలి. ఆయన బాలకాలు పోయే వరకు నువ్వు ముసల్లాని అవుతావు గాని అందట్లో కొద్దిగా నెప్పలు పెట్టుకరా ఏ పాడపు కట్టుకొని ఉందని చెప్తారు. ఎట్లా పుట్టినో ఏమో వచ్చి నొక్కాలి. అట్లనా అమ్మ సమ్మక్క తల్లి సారక్క తల్లి మళ్ళీ ఈ దినం వరకు మా గౌడాల పిల్లలు పుట్టాను నా పెళ్ళని నెత్తి ఈ ముసల్దాన్ని నెత్తి మేడలను తీసుకొచ్చి కొరిగిస్తా అంత మీ దయగా. మా సింగారు గాని మా వాళ్ళకి ఫోన్ చేయి మళ్ళేటన్నా పోతారు. ఓ ముసల్లానా పా సమ్మక్క నువ్వు దిద్దాం. లొల్లి అంటే కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు చేస్తారు ఇద్దరు. నడు. అక్క ఈ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయినాయి కదా వేయించుకున్నాను ఎత్తా. పొద్దుగల ఎవ్వరు కనిపించాడు కదా అంబారు కడదాం అంటే దౌడంతా గుంజి పడైతుంది. సరిపోయింది. ఎవరు దొరకాలి ఎట్లా?
ఆగో వీడ లింగమూర్తిని కొరకాసుగాడు ఉన్నాడుగా, వాళ్ళ దగ్గర అయితే పక్కా ఉంటుంది. బా ఇప్పుడు పానం వచ్చినట్టుంది. అరే కొరకాసు, లింగమూర్తి ఈయన ఉన్నా ఆవయ్ ఈయన అది ఏం చెప్తారా? ఏ పనికి పోదామని ఆగిన పనికి పోతానా. ఏ పోతు రాదే లింగమూర్తి రా కొరకాసు. ఈ నడమ తెల్లగా అవుతారు కానీ అలా ఒరి పట్టాల్సి అయింది. ఏట్గా పొరగాన ముచ్చట నాకు చెప్పక మాయకు చెప్తాను అంత అంతాడు. ఏ అనగాని అరే కొరకాసు కొంచెం తంబారు ఉంటా పెట్టరా, మొత్తం నుంచి దౌడలన్నీ కొంచెం పాడైతున్నాయి. అంబారు అన్ని నడుపుకునే బదులు కోడు కొనుక్కొని బుక్కిందే. అచ్చనారా కొరకాసు, మొన్న గడ్డ వెనక సంగతి మీ అయ్యాకి చెప్పానారా? ఏ వచ్చేగా పెద్దగా తీయే. కొద్దిగా దులుపుకోలేవురా, ఎప్పుడు మంది కావాలా నీకు? అయ్యో ఏ పడి దులుపుకున్నా కొంచెమేనా? ఏడున్నడి మనిషి ఏడెతులు కొడుతుండో కదా, ఎప్పుడు చూడు పొలాలతోనే ఉంటాడు. ఈ ముచ్చట పాడుగాను. ఆగు ఇక్కడ కొరకాస్తలు ముచ్చట పెడుతున్నట్టుండు. ఓ మనిషి, ఏం చేస్తున్నాడా? ఏం లేదే, పూరనికి బతుకుతారు ముచ్చట చెప్తానా? ఏంది ఇంట్లో తిననీకి నూకలు లేవు కానీ మళ్ళీ సూతలు చెప్తానవా? ఇగరా అత్తాను అత్తాను ఆగు. నీ అవ్వ ఇది ఎప్పుడు అంబారేసుకోగానే వెళ్తుంది. అరే నటాకుండు మెల్లగా చేయడం పెట్టుకోవద్దా? ఎవరో కొరకాసు లేకత్తావా? ఏ రానే ఏడే ఏతులు కొడతాను. అరే లావట్టర్ ఎవరు? నడు చెప్పరా నీ జాము. ఏందే ఎటు దగ్గర దెంకపోడు కాదు, అప్పటి సంది రమేష్ ఫోన్ చేస్తాడు. ఏందట? నాకేమెరక ఇగో మళ్ళీ చేస్తాను పాటు. హలో ఏంద్రా తమ్మి? ఎంతసేపే ఫోన్ లావటానికి? ఏముతుందో పంచాయతీ ఉండదు చెప్తానే గాని ఏంద్రా చెప్పు. సరే గాని ఇలా నాయత్తు బంగారం సమ్మక్కకి ఇస్తాను, అది నేను నువ్వు రారి. ఇక పంచాయతీ ఉండే గాని సరే అత్తంతి. దండం రారి, మరి ఆలస్యం చేయకూరి. సరే తమ్మి మంచిది ఉంటానా? ఇంట్లో కొత్తి ముసలి మళ్ళీ ఏమంటారు? ఏందట? రమేష్ గారు ఎత్తు బంగారం ఎత్తానంటే రమ్మంటారు పోపా. చూడు మా ఊదం గాని ఏంది మేము అప్పడుసుంది చేయడం పెట్టుకొని మాట్లాడతాను, మళ్ళీ అంబర్ ఇట్లా బుక్కినావు కదా. అవ్వతోడు నీ అవ్వ ఏం మాట్లాడతానే, వచ్చి బాంబక్కేసుకున్నా అంతే. నేను కుక్కస్ ఉంటుందాన్ని బాగా మక్కేది అంబరే నాకు తెలియదా? గివ్వే కథలు వద్దని చెప్పలేదా? ఎన్నిసార్లు ఎన్నడో దవడం జిగిరుతారు, ఇక దావకాన్ని లేస్తారు కదా నిన్ను. ముక్కలేను మళ్ళీ ఎందుకు ఉంచుతున్నావు? నువ్వు కొడతాంటే ఊమొచ్చింది ఊచిరా నేను నాటకలాడుతున్నాడు. నడువు చూస్తున్నావు, ఇంకా దాచిపెట్టావు నా పొట్లము. ఏమైనా ఫోన్ చేసినావా? పొల్లగాని లెక్క చేతులు పట్టుకొని తిరుగుతున్నావు. మా చేసిన అప్ప అన్నారు. మంచిగా చేసినావు కానీ పోయి కొత్త బట్టలు వేసుకోపో, బంగారం జోకించుకు రావాలి. నేను ఎల్లక్కన మళ్ళక్కన పిలుచుకొస్తా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ పోయి పైన ఇంటికాడ కుక్కరాజిక్క. దుకాణ పైన చెప్పినవా బెల్లం బుట్టల నుంచి అని? అక్క ఇప్పుడే వస్తురా. మంచిగున్నారా? మంచిదేనా బావ? అంత మంచిది చదివినట్టు కదా? చదివినాం ఇప్పుడే. మంచిగా ఉన్నాం కానీ అమ్మలేదు అక్కడ పడతలేదు. నా ఉండినా ఈ పిల్లగా అంత మంచిదేనా? అంత మంచిగా అమ్మా. ఎట్టువేనా అవ్వ? ఏదో వెళ్ళదు, నువ్వు రమ్మంటున్నాను పోతే అది అలా చిన్నెత్తి బంగారం దోకిస్తుందట, అది మంచిదట, నాకు పని తీర్తలేదు అక్క అన్నది. ఒక్కడితోటే కాళ్ళకు పసుపు పెట్టింది. ఏంది పిల్లగా పురాగా బాగా పక్క పడ్డావు, కండగడ్డలు ఉంటే మొన్న వచ్చినప్పుడు ఏమో బాగా దివాలైనవు. మనకి పని బాగా ఎక్కువైందని కండగడ్డలు ఎక్కువ ఉంటాడు, కాకరకాయలు ఎక్కువ అయింది. సరే పోదాం, దాంట్లో బంగారం దొక్కించుకురాను. మీరు వైరా కోరి దూరం నుంచి వచ్చారు కదా, జెర్సీ అనుకుంటా. అయ్యో రారా, అదే వచ్చినందుకన్నా పోయేద్దాం. పిల్లగాడు పతాకం అంటాడు, అత్త ఏమైతుంది? ఏ చెప్పుతాను నేను అత్తలే అనే నిధులంతా కళ్ళ ఉన్నట్టే పోయిరా పోరి.
ఒక్కడన్న సై లేడు భలే మొగలు వేసుకున్నారేమే రాండి పోదాం. ఏ ఉంటుండంతే కోడి కావాలని ఉంటాడు బావా ఇంకా కోడినైతే చూడు పిల్లత్తది. సరే పిల్ల మీరు పోయినా పోరి. దాయ బుజ్జి రాని బిడ్డ పోతు పోతుంది. అబ్బాయి తట్టెత్తుకోయే. ఎత్తుకుంటే ఎత్తదాలి గా జాలి తలిపోయి కుక్కలు వస్తాయి. అవి ఉంటే దా పతాకం దర్వాజల్ని పట్టడా అన్ని బరువు చేస్తారు. సో నీ అక్క ఏమనుడే కోడి సల్లకుండా నిద్ర పట్టకుండా. ఈ కోడి ఏందిరా గిట్ల ఉంటుంది? ఏమిరా ఏమట్లా అరుస్తాడావు? నీ అక్క పారం కోడి దీన్ని ఎట్లయినా మలిసోని కావాలి. ఎట్లా ఎట్లా పట్టుకోవాలి మన దీన్ని? అవగల సంచున్నది. అక్క ఎవ్వరు లేదు కదా దీన్ని ఏడదసి పెట్టాలి. ఫోన్గా తీసుకొని పోతాం మా ఇంటికి. ఏది అడిగితే ఏదో ఒకటి చెప్తాపో. ఇంకోసారి పెడతాయి నాన్న. పిల్లగాడు చూస్తే పక్కనే ఉన్నాడు కానీ ఎండిపోయినట్టుగా బంగారం బాగానే తూగిండే. పిల్లగానికి బొక్కల బలం ఉన్నది కాదే. ఇక లట్టు పొట్టు తింటాను కదా అందుకే బలంగా ఉన్నా. మా తిన్నావు కానీ అప్పటికి బండి మీద వచ్చి సంచి మీద బంగారం అంతా పట్టుకురా. ఇప్పుడైతే సమ్మక్క మందం పట్టుకొస్తాను. ఏ మా పట్టుకొత్తడి తీయలేవే నీకు రామరామ శుద్ధులు అన్ని కావాలి. కాదు అదే మరి అన్ని ముంగట పడి చేస్తే నాకు అన్ని రామరామ శుద్ధులు కావాలి. తారుండే తినడానికి కూడా మీకు బరువు అవుతాడు. మరి నాకన్నా రామరామ శుద్ధులు ఆట చూడే మాసాలు కనుప. అపోరి ఇక నీళ్ళు రేపు కాలు కడుక్కుంటా. గద నిలబడు. నేను ఏది చేసినా మీకు కోపాలు వస్తాయి. గల్లం పొట్టు గీకమన్నా గీకినవా? నేను రాంగ నానే చచ్చి గీకుతావు. అలాగే తిన వరకు మనమన్న మనవరాళ్ళని ఎత్తుకోయే బాంచన్న బా. నడుగురిగా ఆగు మంచానికి ఇంత ఎత్తువ అన్నాడు కదా. నిద్ర వస్తుంది అన్నాడు కదా. పండుకుంటే నీకేమైనా నోరు దగ్గర ఉంటుంది. అది ఊయిత్తగా కొబ్బరికాయ ఉన్నావు అందుకో పసుపు కుంకుమేది. ఆ పిల్లగానే లేపరు అదే ఇక వన్నకాడికి చాలుగా. నంది మేడారమే అబియా న్యాయమైన రాజ్యం పునాది అబియా కోయరాజుల బిడ్డను రా అబియా కొండ దేవతను రా అబియా జంపన్న వాగనాది అబియా జారు జారు బండనాది అబియా సిరకనాది గట్టునాది
ముత్తమ్మ తల్లి సారా తల్లిని వాంచను తప్పప్పులు మన్నించి మా పిల్ల తెల్ల అందరు మంచిగా ఉండేటట్టు చూడు తల్లిని వాంచను మళ్ళీ వచ్చేట ఆడికి నాకు మనవడన్న మనవరాలన్న ఉడితే నీ దగ్గరికి వస్తాం తల్లిని ఓ పిల్లగా కోని పోయా గిది మంచిగా తిత్తేమవు బూరు ఓ ముసల్దానా కోన్ ఏడేసిన కనిపించలేదు కోడటేడుందే అన్న పెట్టిన మూలకు ఏడ చూసినావా మీద మీద అరే నేనేమైనా దాచుకున్నానా ఇగో గిసొంటే నాకు నచ్చాయి. ఓ సుప్రియ నీ మొగన్న లేబర్ ఆదే మరి మనం ఇటు పోయి వచ్చే వరకు కోడి మాయమే మరి కుక్క గిట్ట ఎత్తుకపోయిందా లేబర్ ఆదు అబ్బాయి ఏమి నిద్రపోతాండి ఇక తెలంగాణ ఏం పరిగడపోయినట్టు గిట్లేవు కోడి చూసినావా ఎట్లా వేయిందా నీ యొక్క కోరి నాకే చుట్టమైతే దాపడదా ఓవ్వా నీకు తలకాయ పని చేస్తలేదా అని వచ్చిన చుట్టాల మీద లేని నిందలేస్తావా నీకు దేవుడు వస్తుంది కదనే మేము అరుచుకుంటాం దేవుడు చెప్పు కోడి ఎడవేయిందో ఏమో జారి జారి బండ నాది జంపన్న బాబు నాది జంట రైక నాకు గాగు పిల్ల నాకు తల్లి భాషలు మరి ఇక మీరే చెప్పాలి మాకు అర్థమైతే నాకు కోడేలో వైపు ఇంకా అర్థమైతలేదా రా నా గద్దల కాడికి రాకముందుకే ఇంట్లోనే నా కళ్ళు కట్టారు ఏవో చేస్తాను అనుకున్నాడు కాదురా చుట్టూ వచ్చినోడే దయవై పట్టిండు కాదురా తల్లి నన్ను క్షమించు నీ మాయదని ఒక నేను తప్పి చేసిన ఏడు కొండలోడ ఆత్మాల ఉన్న ఆత్మలింగా బుద్ధి కొడ దొరికిందా మా దొరికిందే బాగానే తీసిండు నువ్వా నీ నోట్ల మన్నువాడా కూరంతా నీకు పెట్టినాం కనుక సరి మేము తినపోదు కోడిని కొంచెం ఏం చేసినావు గిదేం రీట బుజ్జి నువ్వు ఎప్పుడు కాదు తీసుకురాపోలేవు ఓ కోరి ఇంత కళ్ళు పొట్టన్న లేదా దూపై పాడైతుంది దేవునికి వెళ్ళ కళ్ళు అన్నదేలే ఏడ దాసిండి అటే వేయండు తల్లిని బాధ్యను తప్పప్పును మన్నించి మా పిల్ల జెల్ల బాడి పంట అందరు మంచిగా ఉండాలి తల్లి మళ్ళీ దినం వరకు నన్ను ఎత్తుకో తల్లి మమ్మల్ని ఎత్తుకో నిన్ను ఎత్తుకుంటాం నా మనవడికి మనవడు మనవరాలు పుట్టాలి తల్లిని బాధ్యను మేము అనుకున్న స్థాయి నుంచి తల్లిని బాధ్యను తప్పప్పును మన్నించి తెలియక తప్పు చేసి పొరగాడు ఏది చేసినా నీకోసమే నీ మంచిగా అనుకో తల్లిని బాధ్యను ఓ పొలగా ఆంగవాడు ముక్కు ముక్కు రాయి తల్లిని బాంచను కళ్ళు పట్టుదేలే ఏడ తీసి పిల్లగాడు జరేమనుకోకు తుర్కి వేసుకొని బాంచను తల్లి